హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈరోజు టాపిక్ వచ్చి ఇంగ్లీష్లో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లో మనము ఇంతకు ముందు వీడియోలో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లో ఇంతకు ముందు వీడియోలో మోడల్ 1 గురించి చెప్పుకున్నామండి. మోడల్ 1లో మరి ఏ రకమైన సెంటెన్స్లు మారుస్తాము అంటే, ఒక సెంటెన్స్ ఇచ్చిన 2 సెంటెన్స్లలో ఒక సెంటెన్స్ పాజిటివ్గా ఉండి ఇంకొక సెంటెన్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు మోడల్ 1లో మార్చాలి అని చెప్పుకున్నాం. మోడల్ 1లో మరి సింపుల్ టెన్స్లో ఇన్స్పైట్ ఆఫ్ అని, కాంప్లెక్స్లో తో ఎట్ దో అని, కాంపౌండ్ సెంటెన్స్లో బట్ ఎట్ అని వాడతాము. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఏంటి అంటే ఇన్స్పైట్ ఆఫ్ తో ఎట్ దో, బట్ ఎట్. మోడల్ 1 సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో మోడల్ 1 ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఇన్స్పైట్ ఆఫ్ తో ఎట్ దో, కాంప్లెక్స్ కాంపౌండ్ బట్ ఎట్. 2 వాక్యాలు ఇచ్చి ఒక వాక్యము పాజిటివ్లో ఉండి ఇంకొక వాక్యము నెగిటివ్లో ఉన్నట్లయితే అటువంటి వాక్యాలని మోడల్ 1గా గుర్తించి మనం మార్చుకోవాలి. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకే క్రియ కలిగి ఉండాలి. మరి దాంట్లోనే మోడల్ 2ని ఎలా గుర్తించాలి అనేది చూస్తే, ఒక సెంటెన్స్లో మనకి ఇచ్చిన 2 సెంటెన్స్లలో ఖచ్చితంగా ఒకటి కారణంని తెలపడం అనేది జరుగుతుంది. కారణాన్ని తెలపడం అనేది చూడండి ఇక్కడ కాజ్ని తెలియచేసే పదాలు ఏవైతే ఉంటాయో, కాజ్ని తెలియచేసే సందర్భాలు ఏవైతే ఉంటాయో, అట్టి సందర్భాలని కాజ్ని తెలియజేసే సందర్భాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని మరి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో మోడల్ 2గా గుర్తించవలెను. మోడల్ 1 అంటే ఒక సెంటెన్స్ పాజిటివ్ ఉండి ఇంకొక సెంటెన్స్ నెగిటివ్గా ఉండాలి. మోడల్ 2 అంటే కాజ్ని తెలియచేసే పదాలు అయి ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఈ కాజ్ని తెలియజేసే సందర్భంలో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో మోడల్ 2లో సింపుల్ ఎప్పుడూ కూడా ఓవింగ్ టు, డ్యూ టు అనే 2 పదాలని వాడతాము. యాజ్, సిన్స్, బికాస్ అనేది కాంప్లెక్స్లో వాడతాము. కాంపౌండ్లో సో, దేర్ ఫోర్ అండ్ సో అని చెప్పి పదాలు వాడతాము. అంటే ఇవి కంజెక్ట్ చేయడానికి. అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఏమిచ్చాడో చూడండి. హీ వాజ్ పూర్, హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు బై బుక్స్. చూడండి, హీ వాజ్ పూర్, అతడు చాలా పేదవాడు. హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు బై బుక్స్, డబ్బులు మరి బుక్స్ని కొనుక్కోవడానికి, అతడు బుక్స్ని కొనుక్కోవడానికి సరిపడా మనీని అరేంజ్ చేసుకోలేడు అని మీనింగ్. అతడు పేదవాడు, అతడు బుక్స్ని అరేంజ్ చేసుకోలేడు. ఇప్పుడు దీన్ని ముందు సింపుల్లోకి మార్చేటప్పుడు అంటే వాడు ఏ రకాలుగా ఇస్తాడనుకున్నాము, వాడు సింపుల్లో ఇస్తే మనం కాంప్లెక్స్ ఎటు మార్చమంటే అటు మార్చాలి. అయితే ముందు అసలు ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాము. ఒక ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ, హీ వాజ్ పూర్ అండ్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు బై ఎ బుక్. మరి సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్ లాగా మాత్రమే ఉండాలి, ఒక స్వతంత్రమైన సెంటెన్స్ లాగా మాత్రమే ఉండాలి. అటువంటి వాటిని సింపుల్ సెంటెన్స్ అంటాము. ఓవింగ్ టు, డ్యూ టు అనే దాంట్లో ఓవింగ్ టు అనేది స్టార్టింగ్లో వాడతాము, డ్యూ టు అనేది దాదాపుగా ఎండింగ్లో వాడతాము. చూడండి ఇక్కడ చేంజ్ చూడండి. ఓవింగ్ టు హిజ్ ప్రావర్టీ, పూర్ ప్రావర్టీ, హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు బై బుక్స్. అతడి పేదరికపు వల్ల అతడు బుక్స్కి కావాల్సిన మనీని, చూడండి
అతని పేదరికపు వల్ల అతడు బుక్స్కి కావాల్సిన మనీని అరేంజ్ చేసుకోలేకపోతున్నాడు. చూసారా, ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే ఉండి పాసివ్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఖచ్చితంగా ఒక సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్గా మార్చాలి అంటే అక్కడ తీసుకోవాల్సిన పదాలు ప్లస్ అక్కడ ఉండే 2 సెంటెన్సుల్లో ఉండే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ యొక్క పాసివ్ ఫామ్ని రాయాలి. ఇది ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ పూర్ అనే ఒక నౌన్ని లేదా పూర్ పేదవాడు నౌన్ని ఎలా మార్చేసాము? యాడ్జెక్టివ్గా మార్చేసాము. అంటే అతని యొక్క విశేషణం కిందకి మార్చేసాము మనం. అర్థమైందండి? సో అతని యొక్క పేదరికము వల్ల అతడు బుక్స్ కొనుక్కోలేకపోతున్నాడు. ఒకటే సెంటెన్స్, ఇంకా ఎక్కడ మార్పు లేదు. అతని యొక్క పేదరికము వల్ల అతడు బుక్స్ కొనుక్కోలేకపోతున్నాడు. ఇక్కడ ఒకే సెంటెన్స్ ఇది. ఓవింగ్ టు హిజ్ ప్రావర్టీ అతని యొక్క పేదరికము వల్ల కుడ్ నాట్ ఎఫర్ట్ టు బై బుక్స్. ఇంకెక్కడ చేంజ్ ఉండదు. మీరు చేయాల్సిన పనల్లా ఈ కీవర్డ్ని ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి. తర్వాత ఆడిచ్చిన 2 సబ్జెక్టులని ఒక సబ్జెక్ట్ని దేంట్లోకి మార్చాలి? ఖచ్చితంగా దేంట్లోకి మార్చాలని? పాసివ్ ఫామ్లోకి మార్చాలి. ఎప్పుడు? సింపుల్లో పెట్టేటప్పుడు మాత్రమే. చూడండి, రెండో సెంటెన్స్ చూడండి. అంటే డ్యూ టూలోకి మార్చేటప్పుడు ఎలా మార్చాలి? డ్యూ టూగా మార్చేటప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఓవింగ్ టూకి మార్చాము. ఇప్పుడు డ్యూ టు మార్చేటరికి మరి వెనకాల ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసేసుకుంటాం. హీ కుడ్ నాట్ ఎఫర్ట్ టు బై బుక్స్ డ్యూ టు హిజ్ ప్రావర్టీ. ఓవింగ్ టు అనేది మరి ఎప్పుడైతే స్టార్టింగ్లో వాడుతున్నామో అక్కడ యాజ్ ఇట్ ఈజ్ అలా సెంటెన్స్ దిగిపోయింది. ఎప్పుడైతే డ్యూ వాడుతున్నామో డ్యూ అనే మరి వర్డ్ తోటి మనం సింపుల్ సెంటెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ వచ్చిన ఫ్రంట్లో ఎదర ఉన్న వాక్యాన్ని వెనక్కి పెట్టి రెండో వాక్యాన్ని ముందుకు తీసుకురావాలి. సో వాయిస్లో చేసినట్లుగా చేయాలి డ్యూ టూలో. సో చూడండి, ఇక్కడ హీ కుడ్ నాట్ ఎఫోర్డ్ టు బుక్స్ రెండో వాక్యం తీసేసుకున్నాం. డ్యూ టు, ఎందుకు డ్యూ టు? కారణం ఏంటి? అతడు బుక్స్కి సరిపడా మనీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు? డ్యూ టు కారణం చెప్తున్నాం, అతని యొక్క పేదరికము. సో హిజ్ ప్రావర్టీ. ఇజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఒకసారి చూడండి. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లో మోడల్ టు అనే వాక్యాలు ఎప్పుడు కూడా కారణాన్ని తెలుపుతూ ఉండే వాక్యాలు. 2 వాక్యాలలో ఒక వాక్యము అక్కడ కారణాన్ని తెలుపుతుంది. ఇక్కడ హీ వాజ్ పూర్, ఇక్కడ ఇచ్చిన కారణం ఏంటి? హీ వాజ్ పూర్, అతడు పేదవాడు. తర్వాత రెండో వాక్యం ఏంటి? అతడు హీ కుడ్ నాట్ ఎఫర్ట్ టు బై బుక్స్, అతడు బుక్స్ని కొనుక్కోలేడు, బుక్స్కి కావాల్సిన అమౌంట్ని అతడు పెట్టలేకపోతున్నాడు. మరి సింపుల్లో వాడేటప్పుడు ఓవింగ్ టు, డ్యూ టు అనే 2 పదాలతో మనం సింపుల్ సెంటెన్స్గా ఈ యొక్క సెంటెన్స్ని చేయవచ్చు. ఓవింగ్ టు ఎప్పుడు కూడా సెంటెన్స్కి స్టార్టింగ్లో వస్తుంది. ఓవింగ్ టు వచ్చిన తర్వాత మరి సెంటెన్స్ ఒకే వెర్బ్లో రాయాలి కాబట్టి ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ని ముందుగా పాసివ్ ఫామ్లోకి మార్చి తర్వాత ఇక్కడ ఇచ్చిన నౌన్ని యాడ్జెక్టివ్ ఫామ్లోకి మారుస్తున్నాము. ప్రతి చోట కూడా అదే చేస్తారు. ఓవింగ్ టు హిజ్ ప్రావర్టీ హీ కుడ్ నాట్, యాజ్ ఇట్ ఈజ్ రిమైనింగ్ రాసేస్తున్నారు. తర్వాత డ్యూ టు అనేది చూసేసరికి రెండో వాక్యాన్ని ముందుకు రాసి డ్యూ టు కారణం అని చెప్పి మరి ఈ కారణం వల్ల అని చెప్పి హిజ్ ప్రావర్టీ అని చెప్పి రాసేస్తున్నావు. సో ఈ రకంగా మనము సింపుల్ సెంటెన్స్లా మార్చచ్చు. ఒక ఇచ్చిన సెంటెన్స్ని సింపుల్లోకి మార్చేటప్పుడు 2 విధాలుగా మార్చచ్చు. ఒకటి ఓయింగ్ టు, రెండోది డ్యూ టూలోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మరి ఇక్కడ కాంప్లెక్స్ అనేది తీసుకున్నట్లయితే కాంప్లెక్స్లో
మార్చడానికి వాడు పదాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్, సిన్స్, బికాస్. యాజ్, సిన్స్, బికాస్. యాజ్ అనేది, సిన్స్ అనేది సెంటెన్స్కి స్టార్టింగ్లో వాడతాము. బికాజ్ అనేది దాదాపుగా ఎండుకులో వాడతాం. కారణాన్ని తెలుపు మనకి డైరెక్ట్ పదాలు ఉంటాయి. అవి ఏంటి? సింపుల్లో డ్యూ టు వాడాము. అలాగే కాంప్లెక్స్లో బికాజ్ అనేది అలాగే వాడతాము. మరి ఇక్కడ చూడండి, సింపుల్లో డ్యూ టు ఏ రకంగా అయితే వాడామో కాంప్లెక్స్లో బికాస్ని అలాగే వాడతాము. ఎగ్జాంపుల్ ఏంటి? హీ వాజ్ పూర్, హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు బై బుక్స్. మరి యాజ్ వాడేటప్పుడు జస్ట్ ఇంకేమీ లేదండి, చేంజ్ ఏమీ ఉండదు ఇంకా సెంటెన్స్లో. యాజ్, హీ వాజ్ పూర్, హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు బై బుక్స్. అతడు పేదవాడు కాబట్టి అతడు బుక్స్కి కావాల్సిన మనీని స్పెండ్ చేయలేకపోతున్నాడు. చూడు, అతడు పేదవాడు కాబట్టి యాజ్ అనేది ఇక్కడ దేన్ని క్లియర్ మీనింగ్ని క్లియర్ చేస్తుందో చూడు. అతడు పేదవాడు కాబట్టి అతడు బుక్స్కి మనీ స్పెండ్ చేయలేకపోతున్నాడు. అంటే సెంటెన్స్లో రెండు వాక్యాలు వచ్చినాయి. ఒక వాక్యం మీద ఇంకొక వాక్యం బేస్ అయ్యింది. అదే కాంప్లెక్స్. కాంప్లెక్స్ అనేది సెంటెన్స్లో రెండు వాక్యాలు రావాలి, దాని యొక్క బేస్డ్ ఇంకొక వాక్యం మీద ఉండాలి. చూడు, సిన్స్ హీ వాజ్ పూర్, అతడు పేదవాడు కాబట్టి అతడు ఎప్పటి నుండో పేదవాడు కాబట్టి అతడు బుక్స్ కొనుక్కోలేకపోతున్నాడు. ఇక్కడ కూడా ఎటువంటి చేంజెస్ ఉండదు, సిన్స్. మరి బికాస్ మనం డ్యూ టు ఎలా వాడాము? డ్యూ టు హిజ్ ప్రాపర్టీ అని చెప్పి సేమ్ అలాగే. కాకపోతే ఇక్కడ హిజ్ అనేది అంటే పాసివ్ ఫామ్ ఎక్కడ రాయాలని చెప్పుకున్నాము? ఖచ్చితంగా ఒక చోట మాత్రమే పాసివ్ ఫామ్ రాయాలి. అయితే సిన్స్ ఎప్పుడైతే సెంటెన్స్లోకి వస్తుందో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఒక సెంటెన్స్లో సిన్స్ వచ్చినట్లయితే అక్కడ విల్, వుడ్, షెల్, షుడ్ అనే పదాలని మాత్రమే అక్కడ మనము మెన్షన్ చేయాలి. కెన్, కుడ్ అనేవి, ఇంకా నీడ్, డేర్, ఆట్, మస్ట్ అనేవి ఏవి మెన్షన్ చేయొద్దు. సో ఇక్కడ చేంజ్ ఏంటి అంటే సిన్స్ వచ్చింది కాబట్టి హీ వాజ్ పూర్, అలాగే కెన్కి కుడ్ ఎలా అయితే ఉంటుందో అది ఇక్కడ ఇచ్చాడు. సో అదే ఇక్కడ మనం ఎక్స్ట్రాడినరీ ఫామ్లోకి, సో ఆర్డినరీ అంటే మనకి హీకి మరి ఏం వాడతాము అంటే ఐకి, యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీలో ఐకి, వీకి విల్ వాడతాము. మరి హీకి ఆర్డినరీ ఫామ్లో వాడేటప్పుడు హీకి విల్ వాడతాము. కాబట్టి ఇక్కడ అది చెప్తాను, నేను తర్వాత చెప్తాను. అసలు విల్, వుడ్, షెల్, షుడ్ ఏ సందర్భంలో ఎక్కడ వాడాలి అనేది తర్వాత ఒకసారి చెప్తాను నేను. అయితే ఇక్కడ ఆర్డినరీ ఫామ్, ఇది ఎక్స్ట్రాడినరీ ఫామ్ కాదు కాబట్టి ఆర్డినరీ ఫామ్లో హీకి విల్ వాడతాము. ఓకే, సో విల్ వాడుతున్నాం కాబట్టి మరి విల్కి ఆబ్జెక్టివ్ ఫామ్ ఏంటి అంటే వుడ్ అనే చెప్తాము. సో ఈ రకంగా హీ వుడ్ నాట్ అఫోర్డ్ టు బై బుక్ అని చెప్పి హీకి ఎప్పుడు కూడా వుడ్ అనేది మనము రాయాలి. ఏ సందర్భంలోనండి? సిన్స్ అతడు కాలం నుండి బిలాంగ్స్ టు అని చెప్పి సూచించేటప్పుడు, బిలాంగ్స్ టు లేదా సిన్స్ కారణాన్ని తెలిపేటప్పుడు. మరి ఇక్కడ చూడు, హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు బై బుక్స్ అండ్ బికాజ్ హీ వాజ్ పూర్.
కాబట్టి ఇక్కడ కూడా 2 వాక్యాలు ఉన్నాయి బికాస్ తోటి. మరి దీన్ని ఇక్కడ 2 వాక్యాలు అయితే వచ్చినాయి. మరి ఒక వాక్యాన్ని ఇంకొక వాక్యం మీద బేస్ అయ్యేటట్టు చూసుకుంటూ వెళ్తున్నాము. కాబట్టి ఇది కూడా హీ వాజ్ పూర్ అనేది కూడా ఎక్కడ మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి చూడండి మళ్ళీ మనం మోడల్ 2లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ను తెలియజేయు సందర్భాన్ని ఏ సెంటెన్స్లు అయితే ఉంటాయో వాటిలో మరి మోడల్ 2ని గుర్తిస్తాము. మోడల్ 2లో సింపుల్కి ఓవింగ్ టు, డ్యూ టు, కాంప్లెక్స్కి యాజ్, సిన్స్, బికాస్, కాంపౌండ్కి సో, దేర్ఫోర్ అండ్ సో అని చెప్పి వాడతాము. మరి సింపుల్లో ఓవింగ్ టు అనేది సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో పెట్టి మరి ఆ యొక్క ఇచ్చిన సబ్జెక్ట్ని పాసివ్ ఫామ్ రాసి మనం కంప్లీట్ చేసాము. అలాగే డ్యూ టు వచ్చినప్పుడు మరి లాస్ట్లో ఉన్న ముందు తీసుకొచ్చాము సెంటెన్స్ని, తర్వాత డ్యూ టు అని చెప్పి మెన్షన్ చేసి ఆ యొక్క సెంటెన్స్ని ప్రావర్టీలో యాడ్జెక్టివ్లోకి మార్చుకుని పాసివ్ ఫామ్లోకి మార్చుకుని కంప్లీట్ చేసాము. ఇక్కడ మరి కాంప్లెక్స్కి వచ్చేసరికి మరి ఫస్ట్ యాజ్ తోటి అంటే ఏ సెంటెన్స్ ఎలా అయినా ఇవ్వచ్చు. అందుకే చెప్తున్నాను నేను ఈ పదాలని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఓవింగ్ టు, డ్యూ టు, కాంప్లెక్స్ మోడల్ 2 సింపుల్ ఓవింగ్ టు, డ్యూ టు, కాంప్లెక్స్. ఇక్కడ ఇంకా ఆ గ్రామర్ చేసేటప్పుడు అవి గుర్తుకొచ్చేయాలన్నమాట. కాంప్లెక్స్ అనేది యాజ్, సిన్స్, బికాజ్. అలాగే కాంపౌండ్ సో, దేర్ఫోర్ అండ్ సో కాంప్లెక్స్కి వచ్చేసరికి యాజ్ వాడేటప్పుడు ముందర యాజ్ పెట్టి సెంటెన్స్ యాజ్ యూజువల్ రాస్తావు. సిన్స్ వాడేటప్పుడు మధ్యలో కెన్ ఉంటే విల్ అని, కుడ్ ఉంటే వుడ్ అని వాడుకుంటాము. తర్వాత మూడోది బికాస్ వాడేటప్పుడు వెనకాల సెంటెన్స్ ముందుకు తీసుకొచ్చేసి బికాస్ పెట్టి తర్వాత హీ వాజ్ పూర్ అని చెప్పి కంటిన్యూషన్ పెట్టేస్తాము. సో ఇది మరి కాంప్లెక్స్ సెంటెన్స్కి సంబంధించిన గ్రామర్. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ మరి కాంపౌండ్లోకి వచ్చేటప్పుడు సో, దేర్ ఫోర్ అండ్ సో. ఫ్రెండ్స్ మనకి అడ్డగోలుగా చాలా ఈజీగా మనము గ్రామర్ చేయగలము అంటే అది కాంపౌండ్ సెంటెన్స్ మీద అసలు బ్లైండ్గా పెట్టచ్చు అనమాట. కాంపౌండ్ సెంటెన్స్ మీద ఎందుకంటే ఇక్కడ వాడు ఇచ్చిన వాక్యాలను ఏ వాక్యం ఇచ్చినా సరే ఆ మోడల్లో మీరు కీవర్డ్స్ పెట్టుకోండి. మీరు ముందు మోడల్ని గుర్తించండి, ఆ తర్వాత కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. మోడల్ని గుర్తించండి, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. మోడల్ని గుర్తించండి, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అసలు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది మనము ఎంత హార్డ్గా బిహేవ్ చేస్తాము అంటే అసలు గ్రామర్లోనే ఇది పెద్ద పర్వతంలాగా అదేదో గుడి కట్టేస్తాను చూసారా, సో అంత పెద్ద పర్వతంలాగా దీన్ని భావిస్తారు. కానీ అంత భావించాల్సిన అవసరము లేదు. నా లెక్క ప్రకారము ఇంగ్లీష్ గ్రామర్లో ఏదైనా ఈజీ టాపిక్ ఉంది అంటే క్వశ్చన్ ట్యాగ్ తర్వాత సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లే ఈజీ టాపిక్. ఎప్పుడండి? క్వశ్చన్ ట్యాగ్ తర్వాత. సో ఫస్ట్ ఈజీ ఏంటి అంటే క్వశ్చన్ ట్యాగ్, తర్వాత అంటే నా మైండ్ ప్రకారంగా సరే అది ఎట్ ప్రజెంట్ నన్ను మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు కూడా అట్లానే ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ తర్వాత ఎందుకు ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది అంత ఈజీ అనేది చెప్తే నేను ఒకటే అన్నాను, ముందు మోడల్ని సెలెక్ట్ చేసుకో, తర్వాత కీవర్డ్స్ బై హార్ట్ చేసి మోడల్ 1 ఇన్స్పైట్ ఆఫ్ ఇలాగే మోడల్ 1 ఇన్స్పైట్ ఆఫ్ కాంప్లెక్స్ తో ఎట్ దో, అలాగే కాంపౌండ్ బట్ ఎట్. రెండోది మోడల్ 2 ఓయింగ్ టు డ్యూ టు కాంప్లెక్స్ యాజ్ సిన్స్ బికాస్ కాంపౌండ్ సో దేర్ ఫోర్ అండ్ సో. అసలు దీని గురించి అయితే మనం ఏదీ నేర్చుకోక్కర్లేదు. వాడిచ్చిన 2 సెంటెన్స్లకి మధ్యలో ఈ కీవర్డ్స్ పెట్టేస్తే అదే ఆన్సర్. ఆడిచ్చిన 2 సెంటెన్స్లకి మధ్యలో ఈ కీవర్డ్స్ నువ్వు ఎలాగైనా చెయ్యి. ఒక్కటి ఇక్కడే కొంత డిఫరెన్సెస్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా వాడిచ్చిన 2 సెంటెన్స్ చూడు, హీ వాజ్ పూర్ సో
he could not afford to buy books. He was poor, therefore he could not to buy a book. Next, he was poor and so he could not afford buy to book. ఎందుకు ఇలాగా అంటే అంతేకాదండి, కేవలము ఈ 2 వాక్యాలు కాదు, వాడు 10 వాక్యాలు ఇచ్చినా సరే నువ్వు చేయాల్సిన నువ్వు చేయాల్సిన పని సో దేర్ ఫోర్ అండ్ సో అనేది ఆ 10 వాక్యాల మధ్యలో రాసుకుంటూ వెళ్ళిపోవడమే సూటబుల్గా, అంతే తప్పనిచ్చి దీని గురించి స్పెషల్గా వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే గ్రామర్లో లేదు. ఇంకెందుకు ఇది ఈజీ అని ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ టెన్స్తో పని ఉండదు. టెన్స్తో పని లేకుండా మనం నేర్చుకునే గ్రామరు ఏదైనా ఉంది అంటే అది ఒకటి క్వశ్చన్ ట్యాగు, రెండోది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండు. సో ఈ 2 టెన్స్తో సంబంధం లేకుండా నేర్చుకునే టాపిక్స్ కాబట్టి మరి ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. మోడల్ 1 ఇన్స్పైట్ ఆఫ్ సింపుల్, ఇలాగే గుర్తుపెట్టుకోండి. మోడల్ 1 ఇన్స్పైట్ ఆఫ్ తో ఎట్ దో బట్ ఎట్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. మోడల్ 1 ఒకటి పాజిటివ్ ఇచ్చినప్పుడు ఇంకొకటి నెగిటివ్లో ఉన్నప్పుడు మోడల్ 1గా నిర్ధారణ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ తో ఎట్ దో, ఇన్స్పైట్ ఆఫ్ తో ఎట్ తో, అలాగే బట్ ఎట్. మోడల్ 2 ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్, ఒక సెంటెన్స్కి ఇంకొక సెంటెన్స్ కారణాన్ని తెలియజేయు సందర్భము ఏదైతే ఉంటుందో దానినే మనము మోడల్ 2లో నిర్ధారణ చేయాలి. మోడల్ 2లో సింపుల్ ఓవింగ్ టు డ్యూ టుగా మారుస్తాము. ఓవింగ్ టు వాడేటప్పుడు సెంటెన్స్కి స్టార్టింగ్లో ఓవింగ్ టుని పెట్టి రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్ రాస్తాము. డ్యూ టు వాడేటప్పుడు వెనక ఉన్న సెంటెన్స్ని ముందుకు తీసుకొచ్చి డ్యూ టు మధ్యలో పెట్టి ముందున్న సెంటెన్స్ని పాసివ్ ఫామ్లోకి మార్చాలి. కంపల్సరీ సింపుల్లో పాసివ్ ఫామ్లోనే చేయాలి, ఇది గుర్తుపెట్టుకో. అలాగే కాంప్లెక్స్లోకి చేసేటప్పుడు యాజ్ పెట్టినప్పుడు ఎటువంటి చేంజెస్ ఉండవు. సిన్స్ వాడినప్పుడు కెన్ కానీ కుడ్ కానీ ఏమైనా ఉంటే విల్ వుడ్లుగా మారిపోతాయి. అలాగే కాంపౌండ్లోకి మార్చేటప్పుడు 2 సెంటెన్స్ల మధ్యలో సో దే ఫోర్ అండ్ సో అనేవి ఉంటాయి. ఇది మరి మోడల్ 2కి సంబంధించిన గ్రామర్. ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. మోడల్ 1 పాజిటివ్ నెగిటివ్, ఇన్స్పైట్ ఆఫ్ తో ఎట్ తో బట్ ఎట్. నెక్స్ట్ మోడల్ 2 కారణాన్ని తెలియచేయు పదాలు. ఓవింగ్ టు డ్యూ టు, యాజ్ సిన్స్ బికాస్ సో దేర్ఫోర్ అండ్ సో. ఇది మాత్రం 2 వాక్యాలకి మధ్యలో వాడేస్తాము, కాంపౌండ్లోకి మార్చేస్తాము. ఇది మాత్రం సిన్స్ వాడేటప్పుడు దానికి సరిపడా హీకి ఐకి ఎలా సరిపోతుందో అలాగా కొంత ఆర్డినరీ ఫామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మరి యాజ్ వాడేటప్పుడు ఎటువంటి చేంజెస్ ఉండవు. డ్యూ టు వాడేటప్పుడు వెనక సైడ్లో వాడతాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మోడల్ 3తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.